శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. మనము కార్యసిద్ధిలో లక్ష్మీ కటాక్షాన్ని గురించి తెలుసుకుంటున్నాం. లక్ష్మీ సిద్ధి జరిగేటటువంటి మార్గాల్ని మనం తెలుసుకుంటున్నాం. మనకి అష్టసిద్ధులు చేకూరాలి, లక్ష్మీ అనుగ్రహం వల్ల అష్టసిద్ధులు చేకూరాలి అంటే అష్టలక్ష్ములని పూజించాలి. అష్టలక్ష్ములు అనంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, గజలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి. ఈ లక్ష్ములందరినీ కూడా, విద్యాలక్ష్మి, వీళ్ళందరినీ కూడా 8 మందిని శ్రావణ శుక్రవారాల్లో పూజించటం. శ్రావణ మాసంలో శుక్రవారాలకి చాలా విశిష్టత ఉన్నది. లక్ష్మీ కటాక్షం పొందటానికి సులభ మార్గం అది. అలాగే మార్గశిర మాసంలో లక్ష్మీవారం, గురువారాన్ని లక్ష్మీవారం అంటారు. మార్గశిర మాసంలో వచ్చేటటువంటి గురువారాల్లో ఈ అష్టలక్ష్ముల్ని కనుక పూజించేటట్లయితే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం వల్ల అష్టసిద్ధులు చేకూరుతాయి అని చెప్పబడ్డది. అష్టమి నాడు, నవమి నాడు, చతుర్దశి నాడు, పౌర్ణమి నాడు, అమావాస్య నాడు, అష్టమి, నవమి, పౌర్ణమి, అమావాస్య, చతుర్దశి, శుక్రవారం, మంగళవారం, ఈ రోజుల్లో కనుక లక్ష్మిని పూజించేటట్లయితే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం విశేషంగా చేకూరుతుంది అని చెప్పి సనత్ కుమారుడు చెప్పాడు. సనక సనందనాదుల్లో ఒకడు ఆయన. అటువంటి ఆయన చెప్పినది అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య, శుక్ర, మంగళవారాలు. ఇవన్నీ కూడా లక్ష్మికి ఇష్టములైనటువంటి రోజులు. ఆ రోజుల్లో లక్ష్మిని పూజించేటట్లయితే లక్ష్మి స్థిరంగా ఉంటుంది అని చెప్పాడు. అలాగే లక్ష్మీ అనుగ్రహాన్ని పొందటానికి లక్ష్మీ మంత్రజపం చేసేటటువంటి వాళ్ళు కూడా ఏ బీజాక్షరాల సంపుటీకరణతో చేస్తే వాళ్ళు లక్ష్మి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతారో శాస్త్రం చెప్పింది. ఒక్కొక్క రాశి వాళ్ళకి బీజాక్షరాలు ఒక్కొక్క విధంగా శాస్త్రం చెబుతోంది. మేషరాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఓం ఐం క్లీం సౌహు అనేటటువంటి బీజాక్షరాలని ముందు ఉంచి సంపుటీకరణతో మంత్రాన్ని కనుక జపించేటట్లయితే వాళ్ళకి లక్ష్మీ సిద్ధి ఏర్పడుతుంది. ఇది మేషరాశి వాళ్ళకి. అదే వృషభ రాశి వాళ్ళకి కనుక అయ్యేటట్లయితే ఓం ఐం క్లీం శ్రీం అనేటటువంటి బీజాక్షరాలతో వృషభ రాశి వాళ్ళు కనుక మంత్రాన్ని జపించేటట్లయితే, మూలమంత్రాన్ని, వాళ్ళకి లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది అని చెప్పబడ్డది. మిథున రాశి వాళ్ళు ఓం క్లీం ఐం సౌహు అనేటటువంటిది మిథున రాశి వాళ్ళు పాటించవలసినటువంటి బీజాక్షరాలు. 4 బీజాక్షరాలే కాబట్టి ఏ రాశి వాళ్ళు వాళ్ళవి గుర్తుపెట్టుకోవటం కష్టం కాదు. అట్లాగే కర్కాటక రాశి వాళ్ళు ఓం ఐం క్లీం శ్రీం అనేటటువంటి బీజాక్షరాలు, ఓం ఐం క్లీం శ్రీం, ఇది కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించినటువంటి బీజాక్షరాలు. సింహరాశి వాళ్ళు ఓం క్లీం శ్రీం సౌహు, ఓం క్లీం శ్రీం సౌహు అనేటటువంటి బీజాక్షరాలని కనుక సింహరాశి వాళ్ళు వినియోగించుకుంటే వాళ్ళకి లక్ష్మీ సిద్ధి ఏర్పడుతుంది. మూలమంత్రానికి సమర్పించవలసినటువంటి బీజాక్షరాలు చెప్పబడ్డాయి. కన్యారాశి వాళ్ళు కనుకైతే ఓం శ్రీం ఐం సౌహు, ఓం శ్రీం ఐం సౌహు అనేటటువంటిది కన్యారాశి వాళ్ళు పాటించవలసినటువంటి బీజాక్షరాలు మూలమంత్రానికి లక్ష్మీ అనుగ్రహం పొందాలి అంటే. అట్లాగే తులారాశి వాళ్ళు ఓం బ్లూం క్లీం శ్రీం, ఓం బ్లూం క్లీం శ్రీం అనేటటువంటి బీజాక్షరాలతో తులారాశి వాళ్ళు, ఓం ఐం క్లీం సౌహు అనేటటువంటి బీజాక్షరాలతో వృశ్చికం వాళ్ళు, ఓం బ్లూం క్లీం సౌహు అనేటటువంటి బీజాక్షరాలతో ధనుస్సు వాళ్ళు, ఓం ఐం క్లీం బ్లూం శ్రీం సౌహు అనేటటువంటి 6 బీజాక్షరాలతో మకరం వాళ్ళు, ఓం బ్లూం ఐం క్లీం శ్రీం అనేటటువంటి బీజాక్షరాలతో కుంభరాశి వాళ్ళు, ఓం బ్లూం క్లీం సౌహు అనేటటువంటి బీజాక్షరాలతో మీనరాశి వాళ్ళు కనుక మంత్రజపం చేసేటట్లయితే వాళ్ళకి లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఇలా ఆయా రాసుల వాళ్ళు ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందటం కోసమని ఆయా బీజాక్షరాల సంపుటీకరణతో మూలమంత్రాన్ని చేసి లక్ష్మీ కటాక్షం పొందాలి అని చెప్పి పెద్దలు చెప్పారు. స్వస్తి.